రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్కు మోస్తరు వర్ష సూచన జారీ చేశారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం అంతటా కూడా ఈ వర్షాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఈ తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పలు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే సెంట్రల్ జిల్లాలు, ఈశాన్య తూర్పు జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలు, అట్లాగే ఈశాన్య తూర్పు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా చూసుకున్నట్లయితే నల్గొండ, ఈ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని, అట్లాగే జయశంకర్ భూపాలపల్లి వరకు, అలాగే దాని ఆనుకొని ఉన్నటువంటి సెంట్రల్ జిల్లాల్లో ఈరోజు, రేపు ఉత్తర జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ సిటీలో అది చూసుకుంటే ఇప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవటం జరిగింది. ఇక అవి చూసుకుంటే క్లౌడ్స్ ఆల్రెడీ డిసిపేట్ అవుతున్నాయి. సో డికేయింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ అయింది. ఈ మోస్తారు వర్షాల వరకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఈ వారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో ఉన్నాయి. మళ్ళీ వారం నుంచి చూసుకుంటే 18వ తారీఖు నుంచి మళ్ళీ ఇంక్రీజ్ ఆఫ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు కూడా పొలాలన్నీ కూడా రెడీ చేసుకొని అధికారుల యొక్క సలహాల మేరకు విత్తనాలు అవి సేకరించుకొని విత్తనాలు అవి వేసుకోవడం, తగిన రీతిలో ఈ చర్యలు తీసుకొని పంటలు పండించుకోవడానికి రెడీ